आज हमें पहला पाठ 10वीं कक्षा में पहला पाठ का भाषा की बात जानकारी कर लेना चाहते हैं। ఫస్ట్ లెసన్ అయిన బరస్తే బాదల్ కవితా పాఠలోని గ్రామర్ని మనము ఇవాళ చెప్పుకుందాము। అందరూ శ్రద్ధగా వినండి పిల్లలు। భాషా की बात का मतलब व्याकरणांश अన్నమాట। कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए। మనకి ఒక్కొక్క వర్డ్కి ఇచ్చి ఆ వర్డ్లో మనకి కోష్టక్ అంటే ఏంటంటే బ్రాకెట్స్లో ఇచ్చిన విధంగా దాన్ని చేయండి అన్నారు। ఫస్ట్ तरु, गगन, घन, आर्थ, क्रंदन, कर, चमक, धरती, मन। ఈ పదాలన్నిటికీ ఏం చేయమన్నారంటే एक शब्द का वाक्य प्रयोग कीजिए और पर्याय शब्द लिखिए। ఒక్కొక్క పదానికి వాక్య ప్రయోగం చేసి మరియు పర్యాయ శబ్దం అంటే చూడండి పిల్లలు, ఇక్కడ మనకి ఒక వర్డ్ని తీసుకున్నప్పుడు మనకి 2 బిట్స్కి ఆన్సర్ వచ్చేసింది। ఇక్కడ ఒక్కొక్క వర్డ్ తీసుకున్నప్పుడు 2 బిట్స్ వచ్చినాయి మనకి। ఒక పదం ఇచ్చి మనకి పర్యాయ శబ్ద పెహచాని అంటారు, దానికి 1 మార్క్ వచ్చింది। ఇంకొక పదం ఇచ్చి ఆ పదానికి వ్యాకరణాంశ రాయండి, వాక్య ప్రయోగం చేయండి అంటారనమాట। ఇవి నేర్చుకున్నప్పుడు వీటిలో నుంచి 2 వచ్చినా మనకి 2 మార్కులు వచ్చేస్తాయి పబ్లిక్లో। చూద్దాం వాక్య ప్రయోగం। ఫస్ట్ तरु, तरु, फस्ट चूँगी तरु। मुसाफिर तरुओं के नीचे बैठकर आराम करते हैं। मुसाफिर అంటే ఇక్కడ బాటసారులు తరువుం కే నీచే। ఇంకొకటి కూడా బాగా అబ్జర్వ్ చేయండి, తరు అంటే పేడ్ కదా, తరు అంటే ఒక ట్రీ అని, తరువం అంటే ఇక్కడ వచన్ కూడా వచ్చేసింది। తను అడగలేదు, బట్ మనకి వాక్య ప్రయోగం చేసేటప్పుడు వచన్ని కూడా మనం యాడ్ చేసేసాం। బాటసారులు చెట్ల క్రింద కూర్చొని ఆరాం కడితే హై, బాగా రెస్ట్ తీసుకునే వాళ్ళు అనమాట। అంటే ఇంతకుముందు మనకు మొత్తం బై వాక్ అనమాట, బాటసారులు కాలినడకన వెళ్తూ ఉంటారు, వారు తరువంకే నీచే అంటే చెట్ల కింద కూర్చొని రెస్ట్ తీసుకునేవాళ్ళు అని అర్థం। మనకి ఒకటి అబ్జర్వ్ చేయాలి, తరు అనే దానికి మనకి పర్యాయ వాక్య ప్రయోగం వచ్చేసింది, ప్లస్ వచన్ కూడా వచ్చేసింది, తరు తరువం। నెక్స్ట్ ఇక్కడ చూడండి, तरु అంటే पर्याय शब्द पेड़, वृक्ष, पादप 3 అర్థాలు వచ్చాయి। నెక్స్ట్ గగన్, గగన్ అంటే ఆకాశం అన్నమాట। అంటే గగన్కి ప్లూరల్ ఫామ్ కూడా మనకు గగనే వస్తుంది, ఎందుకంటే ఆకాశాలు ఉండవు, ఆకాశం అంతా లోకమంతా ఒకటే ఆకాశం అన్నమాట మనకి గగన్। గగన్ నీల్ హై ఔర్ విశాల్ భీ। గగన్ అనేది ఆకాశం అనేది నీలి రంగు మరియు విశాలమైనది, విశాల్ భీ। ఇక్కడ మనకి గగన్కి వాక్య ప్రయోగం వచ్చేసింది। మనము నెక్స్ట్ పర్యాయ శబ్ద చూద్దాం। ఆస్మాన్, అంబర్, ఆకాష్। గగన్ అంటే పర్యాయ శబ్దాలు చూడండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు మనకి పబ్లిక్ ఎగ్జామ్లో గగన్కి మనకి పర్యాయ శబ్ద అడిగినారు। गगन అంటే पर्याय शब्द आसमान, अंबर और आकाश। नेक्स्ट घन, आसमान में काले घन फैले हुए हैं। आसमान में అసలు घन అంటే ఏంటంటే ఇక్కడ పర్యాయ పదాల్లో మనకి ఉంది చూడండి, బాదల్, మేఘ్, వారిద్ అంటే మేఘాలు అన్నమాట। घन అంటే ఇక్కడ క్లౌడ్స్। ఆస్మాన్ మే అంటే ఆకాశంలో కాలే ఘన్ ఫైలే హుయే హై, నల్లటి మబ్బులు స్ప్రెడ్ అయి ఉన్నాయి। మనం ఘన్ని వాక్య ప్రయోగంలో చేసేటప్పుడు ఆస్మాన్ మే కాలే ఘనే ఫైలే హుయే హై, నీలి ఆకాశంలో నల్లలి మబ్బులు మనకి ఇక్కడ కమ్ముకున్నాయన్నమాట। అయితే ఘన్కి పర్యాయ పదాలు ఏంటంటే బాదల్, మేఘ్, వార్ద్। నెక్స్ట్ 4th వన్ ఆర్ధ్। ఆర్ధ్ అంటే ఏంటి అంటే గీలే, భీగే। జల్ పక్షి ఆర్ధ్ సుఖ్ సే బులాతే ఉడ్తే హై। జల్ పక్షి అంటే ఆర్ధ్ అంటే జల్ పక్షి
ఆర్ధ్ సుఖసే బులాతే కుడితే హై. ఆర్ధ్ సుఖసే అంటే ఒక రకమైన వీపింగ్ అనమాట, ఏడుపు. అలాంటి వాయిస్ తోటి పిలుస్తూ ఉంటాయి. వాటికి పర్యాయ శబ్ద గిలే భీగే అంటే తడి అయిన అనమాట, తడిసిన అని అర్థం. ఆర్ధ సుఖసే అంటే తడి కన్నులతో అంటాం, అట్లాంటిది అనమాట. వాటికి పర్యాయ పదాలు ఇవి. గిలే రహనా అంటే బిగ్గే రహనా, బిగే అంటే తడిసిన కూడా. అలానే ఆర్ధ్ చూడండి అమ్మ, ఇక్కడ తరువుకు వచ్చేసింది, గగన్కి వచ్చేసింది, ఘన్ను వచ్చేసింది, ఆర్త్. ఈ నాలుగిటికి కూడా మనము ప్రతి ఒక్క వర్డ్కి పర్యాయాలు వచ్చేసాయి. మనకి ఇక్కడ వాక్య ప్రయోగాలు కూడా వచ్చేసాయి. నెక్స్ట్ అతిరిక్త్ ఉదాహరణ అంటే అవి మనం ఇప్పుడు చెప్పుకున్నవేమో టెక్స్ట్ బుక్లో ఉన్నవి. అవే కాక ఇంకా మనకి ఎలా ఇస్తే ఇలా వేరే వేరే పదాలు ఓన్గా ఇచ్చినప్పుడు మనం ఏం రాయాలి, వాటికి కూడా వాక్య ప్రయోగం చేయాలి, వాటికి కూడా మనము పర్యాయ శబ్ద రాయాలి. చూడండి కర్, ఫోర్త్ వన్ మనకి కర్. హమ్ కర్ జోడ్కర్ ప్రార్థన కర్తే హై. వాక్య ప్రయోగం. అసలు కర్ర అంటే ఏంటి, చేతులని మనం కర్ర అంటామన్నమాట. అదే పర్యాయ శబ్దాలు. ఒకవేళ మీకు ఇక్కడ అర్థం తెలియకపోతే పర్యాయ శబ్దాలు చూడండి, హాత్ హస్త్. కర్ అంటే హస్తములు అనమాట, చేతులని కర్ అంటాము. హమ్ కర్ జోడ్కర్ మనము చేతులు జోడించి, ప్రార్థన కర్తే హై ఇది వాక్య ప్రయోగం, ఇది పర్యాయ శబ్దం. కర్ అంటే ఇక్కడ హాత్ హస్త్. హమ్ కర్ జోడ్కర్ ప్రార్థన కర్తే హై మేము చేతులెత్తి మీకు మొక్కి ప్రార్థన చేస్తున్నాము. చమక్, చమక్ అంటే సఫేద్ కపిడే మే వహ్ చమక్తీ హై అంటే సఫేద్ కప్డే మే తెల్లటి బట్టల్లో మెరిసిపోతున్నారు అని అర్థం అన్నమాట. కర్ అంటే ఇక్కడ మనకి చేతులు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ చమక్, చమక్ అంటే సఫేద్ కప్డే మే వహ్ చమక్తీ హై తెల్లటి బట్టల్లో. సఫేద్ అంటే ఇక్కడ తెలుపైన వస్త్రాల్లో నువ్వు మెరిసిపోతున్నావు అంటాం. ఇది మనకి వాక్య ప్రయోగం అనమాట. సఫేద్ కప్డే మే చమక్ రహీ హే. ఒకవేళ మనము చమక్ని అదే తీసుకునే అవసరం లేదు, గగన్ మే బిజిలీ చమక్ రహీ హే అది కూడా తీసుకోవచ్చు. లేదా చమక్ అంటే మేళా మే సబ్ లోగ్ చమక్తే హే అంటే అందరూ బాగా మంచి మంచి నయే నయే వస్త్ర పహన్కర్ చమక్తే హై కొత్త కొత్త వస్త్రాలు ధరించినప్పుడు మెరిసిపోతున్నట్లు అనిపిస్తుంటారనమాట. ఇలా మన ఇష్టం, మనం వాక్య ప్రయోగం ఏదైనా చేసుకోవచ్చు. అసలు వాక్య ప్రయోగం అంటే నిత్య జీవితంలో మనం ఏదైతే వర్డ్స్ని యూజ్ చేస్తామో, ఏవైతే మాటలు మాట్లాడతామో ఇవన్నీ కూడా మనకి వాక్య ప్రయోగంలో తీసుకోవచ్చు. మీరు ఓన్గా రాయాలన్నమాట అవి పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు. నెక్స్ట్ వీటికి పర్యాయ శబ్దం ప్రకాష్ ఉజాల అంటే మెరేయడం అంటే ప్రకాశించడం, మరియు ఉజాల ఉజాల అంటే వెలుతురు. ఇవన్నీ కూడా చమక్కి పర్యాయ పదాలు. నెక్స్ట్ ధర్తీ, ధర్తీ చూడండమ్మా. ధర్తీ అంటే ఫస్ట్ వాక్య ప్రయోగం చేద్దాం. యహ్ ధర్తీ హమారీ హై లేదా धरती पर मनुष्य जीवन करते हैं లేదా धरती बहुत सबूरी माता है. धरती भारत माता बहुत सबूरी से रहती है. धरती అంటే భూమి. धरती पर जीव जंतुओं भी जीते हैं. धरती पर पेड़ पौधे रहते हैं. धरती हमारी धरती हरा भरा है. हमारा धरती पर और हमारा धरती पर प्रकृति बहुत सुंदर है. ఎనీవన్ ఏదైనా ధర్తీ వచ్చేటట్లు మనం ఏ వర్డ్నైనా కూడా వాక్య ప్రయోగం చేయాలి. అయితే దీనికి పర్యాయ శబ్దం భూమి పృథ్వీ. మీరు ధర్తీని అడిగినప్పుడు వీ రెండు కూడా యూజ్ చేసి వాక్య ప్రయోగాలు చేయొచ్చు అనమాట. భూమి పృథ్వీ. నెక్స్ట్ మన్, मन అంటే మనస్సు. గౌతమ్ బుద్ధ కా మన్ బహుత్ శాంత్ రహతా థా. మనం మనస్సు పైన ఎన్ని అయినా కూడా మనము ఓన్ సెంటెన్స్ క్రియేట్ చేయొచ్చు. గౌతమ్ బుద్ధ కా మన్ బహుత్ శాంత్ రహతా థా
గౌతమ్ బుద్ధుడే అని కాదు, ఎవరైనా మన్ శాంతిక పరిభాష విన్నాం మనం. శాంతికి పరిభాష లెసన్లో విన్నాం కదా. ముఖ్సే చుప్ రహనా నహీ, మన్ కో నియంత్రిత్ కర్నా హీ అసలీ శాంతి హే. వాస్తవిక శాంతి ఎక్కడ ఉంది అంటే మన్ కో నియంత్రిత్ కర్నేమే. మనస్సుని ప్రతి చోటికి మనకు చెప్తుంటాం, కళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదు అని. సో మన్ అనేది గౌతమ బుద్ధు కా మన్ బహుత్ శాంత్ రహతా హే. గౌతమ బుద్ధుడు అంటే చాలా శాంతమూర్తి, శాంతిగా ఉంటాడంటే పీస్నెస్ ఉంటుందన్నమాట. దానికి పర్యాయ శబ్దాలు దిల్, హృదయ్. అంటే దిల్ని మనం దిల్ ఘట్కర్, దిల్ బైట్ జానా అని నా బహుత్ దాదీ లెసన్లో, ఈద్గాహ్ లెసన్లో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనమాట. దిల్ కచౌట్ హోనా అలా. హృదయ్ బరస్తే బాధల్లో హృదయ్ వస్తుంది. ఆస్మాన్కే హృదయ్ మే, ఉర్ అంటే హృదయ్ చూడండి. ఆస్మాన్కే ఉర్మే ఘన్కే అంటే ఆకాశం అనే మనసులో ఈ మెరుపు అనేది మెరుస్తుంది అని అనమాట. అంటే ప్రతి ఒక్క వర్డ్కి అక్కడ ఉన్న పదం మనం బైహార్ట్ చేయడము గొప్ప కాదు, మనం ఓన్గా క్రియేట్ చేసి ఓన్గా రాయటమే గ్రేట్ అనమాట. నెక్స్ట్ सावन, सपना, सूरज. एक शब्द का तत्सम रूप लिखिए. ఒక్కొక్క శబ్దానికి తద్భవ్ ఇచ్చారు, ఇక్కడ తత్సమ రూప్ రాయమన్నారు. అసలు తద్భవ్ తత్సం అంటే ఏంటి? మనము తెలుగులో వింటుంటాం ప్రకృతి వికృతులు. అంటే ఒక వర్డ్ని మనము మాట్లాడుతూ దాని యొక్క రూపాంతరం వేరుగా అయిపోద్ది అనమాట. రూపం అంటే మనం మాట్లాడుతూ ఆ పదాన్ని ఇంకొక విధంగా పలుకుతామన్నమాట. అంటే ఆ పదం యొక్క రూపము చేంజ్, వేరుగా మార్చేస్తాం, మనమే మార్చేస్తామన్నమాట. ఆ రూపాంతరం చెందని ప్రకృతి వికృతి అంటాం. అంటే ఫస్ట్లో మనం చెప్పేవాళ్ళం ఆ పదాన్ని ఇప్పుడు ఎలా సాంస్క్రిట్ వర్డ్స్లో కూడా కొన్నిసార్లు వస్తుంటాయి ఇవి. అంటే ఫస్ట్లో అలా సంస్కృతంలో మాట్లాడుతుండే వాళ్ళం, ఇప్పుడు వాడుక భాషలో ఏం మాట్లాడుతున్నామని. చూడండి తద్భవ్. సావన్, సపనా, సూరజ్. सावन, सावन का तत्सम क्या है? श्रावण. सपना, सपना का तत्सम स्वप्न. सूरज, सूर्य. మనం మాట్లాడేటప్పుడు కొంతమంది మాట్లాడుతుంది శ్రావణ మాసం వస్తుంది అంటాం, కానీ కొంతమంది పర్టికులర్గా పలుకుతారు శ్రావణ మాసం. ఇవి తత్సం తద్భవం అనమాట. మనం సపన అంటాం, కానీ స్వప్నం. ఈ తత్సంలో ఏంటి అంటే చాలా వర్డ్ అనేది నీట్గా క్లారిటీగా సాంస్క్రిట్ వర్డ్స్ లాగా ఒక డిగ్నిఫైడ్ ఉంటాయి అన్నమాట తత్సంలో. తద్భవంలో వాడుక భాషలో లాగా ఉంటాయి. సూరజ్ అని, సూర్యు. అలా మనం తత్సం తద్భవం. నెక్స్ట్ ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఆ మూడు. ఇంకా వేరుగా మనకి ఎలా ఇవ్వచ్చు అంటే ఇది చూడండి, అతిరిక్త ఉదాహరణ. తద్భవ తత్సం. బూందు, బూందు. బూందు కా మతలబ్ క్యా హై? డ్రాప్, డ్రాప్స్ అనమాట. వాటర్ డ్రాప్ అయినా ఏదైనా డ్రాప్. దానికి తత్సం రూపు బిందు, బిందువు అంటాం మనం, బిందువు. ధర్తి, ధర్తి తద్భవ్. ధరిత్రి తత్సం, ధరిత్రి. చూడండి ఏదైనా ఒక బాగా తెలుగు క్లియర్ అండ్ క్లారిటీ తెలుగు అయినా సాంస్క్రిట్ అయినా వాడుతూ ధరిత్రి అంటాం. ఎక్కువ పోయమ్స్లో ధరిత్రి వస్తుందన్నమాట. ధరిత్రి అంటే ఇక్కడ ధర్తి. మనం ఎక్కువగా యూజ్ చేసి ధర్తి అనే యూజ్ చేస్తాం, తద్భవంలోనే మాట్లాడతాం. తత్సం అనేది వేరుగా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ దిన్, దివస్. దిన్, దివస్. ఇవన్నీ చాలా మీరు నేర్చుకోవాలమ్మా. వాళ్ళు ఒక వర్డ్ ఇస్తే మనము వాటికి బదులుగా ఒక 10 వర్డ్స్ని మనం ఎక్స్ట్రాగా నేర్చుకోవాలి. ఏది ఇస్తారో తెలియదు కాబట్టి పబ్లిక్ ఎగ్జామ్లో. నెక్స్ట్ గన్, వారి, చంద్ర. ఏక్ శబ్ద కా తద్భవ రూపు లిఖియే. ఇందాక ఏమడిగారంటే తత్సం రూపు అడిగారు. ఇప్పుడు తత్సం అక్కడ ఇచ్చారు అంటే మనకి పబ్లిక్లో ఇలాగైనా రావచ్చు. తత్సం ఇచ్చి తద్భవ్ అడగచ్చు, తద్భవ్ ఇచ్చి తత్సం అడగచ్చు. పైన చెప్పుకున్న వాటిలో అక్కడ తద్భవ్ ఇచ్చారు, తత్సం రాయమన్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే తత్సంని వాళ్ళు ఇచ్చారు, మనకి తద్భవ్ని రాయమన్నారు. చూడండి, గన్. గన్ అంటే జన్, బీడ్. ఒక గుంపుని గన్ అంటాం, సమూహు అంటాం, అలాంటి వాటిని గన్ అంటాం. అయితే తద్భవ్లో జన్ అంటాం, బీడ్ అంటాం అన్నమాట. బీడ్, ఓ బీడ్ బహుత్ జ్యాదా హై, మేలా మే బీడ్ హై అంటే ఎక్కువ మంది ఉండడం, అలా జన్ సమూహాన్ని జన్.
అని చెప్తుంటాం అనమాట. దాన్ని మనం తత్సంలో గన్ అంటాము, తద్భవ్లో జన్ ఆర్ బీడ్ అనొచ్చు అనమాట. నెక్స్ట్ చంద్రు. చంద్రు అంటే చాంద్. చంద్ర అంటే ఏంటి? చాంద్. వారి, పాని. వారి పాని వస్తుంది, భారీ కూడా వస్తుంది ఒక్కోసారి. వారి భారీ వస్తుంది, పాని. నెక్స్ట్ ఇవి టెక్స్ట్ బుక్వి. అతిరిక్త ఉదాహరణ మనం ఇంకా ఎక్స్ట్రాగా నేర్చుకునేవి. మయూర్. మయూర్ కా మతలబ్ క్యా హై? పికాక్. మయూర్ అంటే పికాక్. మయూర్ అనేది ఎక్కువగా ఇది నైస్ వర్డ్ అనమాట. ఇవి పోయమ్స్లో సాంస్క్రిట్లో వచ్చే వర్డ్. మనం పిలిచేది మోర్. మనకు తెలిసిన వర్డ్ మోర్. తృణ్. తృణ్ అంటే గడ్డి పరక. తిన్కా, మనకి తిన్కా అని మనం యూజ్ చేస్తాం. తృణ్ అనేది పోయమ్స్లో వస్తుంది మనకి. ఘన్. ఘన్ అంటే తెలుసు కదా మీకు, ఇందాక పర్యాయ శబ్దాలు కూడా చెప్పుకున్నాం కదా, బాదల్, మేఘ్ అలా అనమాట. ఘన్ అంటే బాదల్. నెక్స్ట్ ఫోర్త్ రోమన్. చంచం, త్రున్ త్రున్, ఫిర్ ఫిర్. దీంట్లో ఇక్కడ ఉన్నవే కాక నేను ఇంకా చెప్తాను చూడండి. చంచం, త్రున్ త్రున్, ఫిర్ ఫిర్ పునరుక్త శబ్దోं से వాక్య ప్రయోగ్ कीजिए. ఇవి పునరుక్త శబ్దం అంటారు వీటిని. పునరుక్త శబ్దాన్ని ఎందుకు అంటాం మనము? చం అనేది ఒక్కసారి వచ్చింది చూడండి. చం అనేది ఒక్కసారి వచ్చింది, మళ్ళీ అదే పదము ఇక్కడ రిపీట్ అయింది. చం అనేది ఇక్కడ ఒక్కసారి వస్తే అదే పదము రిపీట్ అయింది. పునరుక్తు అంటేనే మళ్ళీ రిపీట్ అగైన్ అని దాని అర్థం. చంచం. త్రున్ ఒక్కసారి వచ్చింది, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇచ్చాడు, హైఫన్ పెట్టి మళ్ళీ ఇచ్చాడు. త్రున్ త్రున్. ఇవన్నీ జంట పదాలు అంటాం వీటిని. చంచం, త్రున్ త్రున్ ఇవి. నెక్స్ట్ ఫిర్ ఫిర్. ఒక సెంటెన్స్ ఇచ్చి పునరాక్తు శబ్దం ఇంకొక ఆడియే అంటే నికాలియే అంటే మనకి ఫస్ట్ లెసన్ పోయంలో అన్నిట్లో కూడా మనకి పునరాక్తు శబ్దం ఉంది. జం జం, చం చం, తమ్ తమ్, టర్ టర్, మ్యావ్ మ్యావ్, ప్యూ ప్యూ. ఇవన్నీ కూడా పునరాక్తు శబ్దాలే. ఒక శబ్దాన్ని మళ్ళీ తన పక్కనే ఇంకోసారి రిపీట్ అయితే దాన్ని పునరుక్తు శబ్దు అంటారు. దీన్ని మనం వాక్య ప్రయోగం చేద్దాం. బిజిలీ చంచం చమక్ రహీ రే హై. బిజిలీ చంచం చమక్ రహీ. బిజిలీ మెరుపు ఎలా మెరుస్తుందంట? చం చం అని మెరుస్తూ ఉంది, చంచం అని మెరుస్తూ ఉంది. హిరణ్ త్రున్ త్రున్ కో సూద్ రహా హై. హిరణ్ త్రున్ త్రున్ కో సూద్ రహా హై అంటే హిరణ్ అంటే జింక. ఇక్కడ త్రున్ త్రున్ కో గడ్డిలో ఇలా నిమిరి నిమిరి చూస్తూ ఉంటుందన్నమాట. సూద్ రహా హై. ప్రకార్ ఫిర్ ఫిర్. రాకేష్ ఫిర్ ఫిర్ వహీ గలత్ కామ్ కర్ రహా హై. రాకేష్ అనేవాడు మళ్ళీ మళ్ళీ అదే తప్పు పని చేస్తున్నాడు. సరే, ఇక్కడ లేకుండా ఇక్కడ ఉన్నాయి కాకుండా మళ్ళీ ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. చంచం. చంచం ఉంది. आज हमारे घर में बिजली चमचम चमकती है. లేదా आज मेला में దీపం చమక్ రహే హే. చంచం చమక్ రహే హే. దీపాల వెలుగు ఎలా అంటే మనకి లైటింగ్, మనం ఫంక్షన్స్ అప్పుడు లైటింగ్స్ వేస్తాం. అవి అంటే కంటిన్యూషన్గా ఉండే లైటింగ్ వేరుంటుంది. లైటింగ్ అలా వస్తూ అలా పోతూ, అలా వస్తూ అలా పోతూ అంటే డిజైన్ కోసం వేస్తారంట. అది చం చం చమక్ రహే హే. యహా కా డెకరేషన్ కైసా హే? చం చం చమక్ రహా హే. అది కూడా రాయొచ్చు. అంటే ఒకే పదాన్ని, ఇక్కడున్న పదాన్ని తీసుకువెళ్ళి అదే బైహెడ్ చేసి అదే రాయడం కన్నా మనము ఓన్ వర్డ్స్లో రాయడం అనేది చాలా నీట్గా ఉంటుంది. మర్చిపోము, గుర్తుపెట్టుకొని రాయగలము. సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఈజీగా వస్తుంది. దాని తర్వాత ఏంటి అనేది. కానీ మనం ఇక్కడ బట్టి కొట్టి నేర్చుకున్నాం. బిజిలీ తర్వాత చమక్నా, చమక్ తర్వాత చంచంనా, అట్లా డౌట్స్ వస్తాయి అనమాట. అట్లా కాకుండా మనము అర్థం చేసుకొని చదివి రాయాలి. త్రున్ త్రున్. త్రున్ అంటే గడ్డి పరకలు అని చెప్పాను. హిరణ్కి ఇక్కడ వాళ్ళు హిరణ్ ఇచ్చారు. మనం హిరణ్ కాకుండా गाय बगीचे में जाकर त्रुन त्रुन को सूद रहा है. లేదా వర్షా కే సమయ త్రున్ త్రున్ పుల్కావలి హోతీ హై. వర్షం పడేటప్పుడు ప్రతి ఒక్క అణువణువు యొక్క త్రున్ త్రున్ యొక్క అణువణువు కూడా మనకి పులికిస్తూ ఉంది.
నెక్స్ట్ ఫిర్ ఫిర్, ఇక్కడ మనకి ఇందాక చెప్పారు ఫిర్ ఫిర్ అనే దానికి రాకేష్ ఫిర్ ఫిర్ వహీ గల్తీ కామ్ కర్ రహా హై కన్నా మనకి సుమిత్రానంద్ పంత్జీ మన పాఠంలో చెప్పారు. ఏమని అంటే శ్రావణ్ మాస్ ఫిర్ ఫిర్, శ్రావణ్ మాస్కో ఫిర్ ఫిర్ ఆహ్వాన్ కర్తే హై, అంటే మళ్ళీ మళ్ళీ మనం ఆహ్వానిస్తున్నాము శ్రావణ మాసాన్ని. లేదా త్యోహార్ కే దిన్ ఫిర్ ఫిర్ ఆనా చాతే హై, త్యోహార్ ఇలాంటి పండుగ దినాలు మళ్ళీ మళ్ళీ రావాలని మనం చుట్టాలకి బంధువులకి లేదా మన స్నేహితులకి చెప్తూ ఉంటాము ఇలాంటి పుట్టినరోజులు నువ్వు ఎన్నెన్నో చేసుకోవాలని. ఆజ్ యహీ బహుత్ ఖుష్ దిన్ ఫిర్ ఫిర్ ఆనా చాయే, మీ జీవితంలో ఇలాంటి ఆనందమైన దినాలు మళ్ళీ మళ్ళీ రావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము అంటామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, పైన హెడ్డింగ్ అక్కడ చెప్తున్నాను. ఇన్ సమజియే और सूचना के अनुसार कीजिए, అంటే వీటి కింద ఉన్న సెంటెన్స్ని మనం సూచన అనుసారంగా అంతర్ స్పష్ట कीजिए. धाराओं पर धारा ये झरती पर ధర్తీ పర్, ధారలు ధారలుగా, ఝర్తీ అంటే పారడం అన్నమాట. దేనిపైన అంటే ధర్తీ పర్, దీని యొక్క అంతర్ని మనం స్పష్ట कीजिए అంటే ధారా शब्द का प्रयोग दोनों जगह पर संज्ञा रूप में हुआ. ఇక్కడ ధారలు ధారలు అంటే ఇక్కడ ధార అనే పదము రెండు వైపులా కూడా, అంటే ఇక్కడ ధార మరియు ధార రెండు చోట్ల కూడా మనకి ఏం దాంట్లో వచ్చింది వ్యాకరణాంశలు అంటే సంజ్ఞా రూపంలోనే మనకు వ్యాకరణాంశం వచ్చిందనమాట. నెక్స్ట్ ఇంద్రధనుష్కే झूले में झूले मिल सब्जन, అంతర్ స్పష్ట कीजिए, దీంట్లో ఉన్న అంతరాన్ని స్పష్ట कीजिए అన్నారు. ఇక్కడ झूले झूले ఇచ్చాడనమాట. పహలా झूला संज्ञ के रूप में, दूसरा झूला क्रिया के रूप में प्रयोग किया गया है. చూడండి పహలా झूला ఇక్కడ ఇంద్రధనుష్కే झूले में ఫస్ట్ వచ్చిన झूला అనేది దేని రూపంలో మనము సంజ్ఞా రూపంలో మనం యూజ్ చేసాం. झूले అంటే ఇక్కడ క్రియ, ఊగుతూ ఉన్నావు మనం అనుకుంటాం కదా ఒక పని అనేది జరుగుతూ ఉంటుంది క్రియ అని. ఫస్ట్ ఏమో झूला అనేదేమో ఇక్కడ సంజ్ఞా రూపంలో వచ్చింది, ఊగడం అనేది క్రియ రూపంలో వచ్చింది. ఇక్కడ రెండు झूलेకి మనము దాని భేదాన్ని మనము ఒకసారి గమనించాలి అన్నమాట. ఇక్కడ దారలు దారలు అంటే రెండు సంజ్ఞానే వచ్చాయి పైన, ఇక్కడ ఒక झूला ఏమో సంజ్ఞ వచ్చింది, ఒక झूला ఏమో క్రియ వచ్చింది. నెక్స్ట్ బాదల్ బరస్తే హై రేఖాంకిత్ శబ్ద కా पद परिचय कीजिए. बादल बरसते हैं రేఖాంకిత్ శబ్ద కా పరిచయ కీజియే. బాదల్ అనేది అసలు దాని యొక్క పద పరిచయం చేయమన్నారు. బాదల్ అంటే జాతివాచక సంజ్ఞ, అంటే ఆకాశంలో ఉండేటన్నిటి కూడా ఒక జాతికి చెందిన బాదల్, నక్షత్ర, చాంద్, మేఘ, వర్షి ఇవన్నీ దానికి సంబంధించినవి కాబట్టి జాతివాచక సంజ్ఞ. పరసర్గ రహి పుల్లింగ్, అది పరసర్గ్ అంటే ఉపసర్గ పారసర్గ ఉంటుంది కదా, అట్లా పరసర్గమే హై. అది లింగం చూసుకుంటే పుల్లింగ్, బాదల్ ఆతా హై, బాదల్ బరస్తా హై అంటాం, అది పుల్లింగ్ అనమాట. బహువచన్ బరస్తే, బాదల్కి బహువచన్ బరస్తే హై కా కర్త, ఇది కర్త కర్మ క్రియ చూసుకుంటే ఇది కర్త అనమాట. దీని గురించి పద పరిచయం. అది అసలు బాదల్ అంటే ఏ లింగము, దాన్ని అవి సంజ్ఞాన సర్వనామ, అది ఏకవచనమా బహువచనమా, బహువచనం అయితే ఏమొస్తుంది, ఏకవచనం అయితే ఏమొస్తుంది. నెక్స్ట్ మన్కో భానే వాలా, ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటాం. ఏక్ శబ్దమే లిఖియే, ఒక్క వర్డ్లో మనం రాయాలన్నమాట. మన్కో భానే వాలాకు మనం ఒక వర్డ్లో ఏమన్నాం మన్ భావన్, ఒక వర్డ్లో రాయడానికి మనకి మన్ భావన్ అంటామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వరకు మనకి టెక్స్ట్ బుక్ గ్రామరు ఇది చూడండి అమ్మా, ఇక్కడ మనకి అతిరిక్త్ ఇంకో ఎక్స్ట్రాగా నేర్చుకుంటున్నాం. एक वन वर्ड सब्स्टिट्यूशन అనమాట. ఏక్ శబ్దమే లిఖనేకే. జో లిఖతా హై ఉసే క్యా కహతే హై, లేఖక్, ఎవరైతే రాస్తున్నాడో వాడిని ఏమంటామంటే లేఖక్ అంటాము. గాయోं का चराने का स्थान या गायों का चराने का स्थान, అలాంటి ప్లేస్ని అంటే ఆవులని మనము కాసే ప్లేస్ని ఏమంటాము అంటే గోచర్ భూమి, ఏమంటాము
గోచర్ భూమి. ఆవు పశువులను కాస్తుంటాం, పశువులను పెంచుతుంటాము. ఆ భూమిని మనము గోచర్ భూమి, ఆ స్థలాన్ని మనం గోచర్ భూమి అంటామన్నమాట. మన్మోహనే వాలా, మనస్సుని కదిలింపజేసేవాడు, మోహించేవాడు అని ఏమంటామంటే మన్మోహక్. వాళ్ళని ఏమంటామంటే మన్మోహక్ అంటామన్నమాట. సోనేకా రంగుకా, సోనేకా రంగుకా వాళ్ళకు ఏమంటాము సున్హాలా, అంటే బంగారు వన్నె కలిగిన వాటిని మనం సున్హలా అంటామన్నమాట. నెక్స్ట్ ఇటు పక్క చూడండి, అలాంటివే ఇంకొన్ని పదాలు. जो पढ़ता हो पाठक कहते हैं, जो कहानी लिखता हो कहानीकार कहते हैं, जो गीत गाता हो उसको गायक कहते हैं, जो सुनता हो श्रोता. శ్రోతలు అంటాం, ప్రేక్షకులు. మనకి ఇక్కడ ప్రేక్షకులు అంటుంటాం. जो लिखता है लेखक, जो पढ़ता है पाठक, जो कहानी लिखता हो कहानीकार, जो गीत गाता हो गायक, जो सुनता हो श्रोता, और జో కవిత లిఖతా హో కవి. ఇలా మనము వాళ్ళు సెంటెన్స్ని ఇస్తే ఆ సెంటెన్స్ని మనము ఒక్క వర్డ్లో మనం పలికి దాని అర్థాన్ని మనం చెప్పాలన్నమాట. నెక్స్ట్ పేడ్ పౌధే. సమాసాన్ని తీసుకొని పహచాని అన్నారు. పేడ్ ఔర్ పౌధే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఏవైనా రెండు పక్క పక్కన జంట పదాలు వచ్చినప్పుడు మనకి ద్వంద్వ సమాస్. ద్వంద్వ అన్నప్పుడే మనకి రెండు. ద్వంద్వ అంటే ఏక్ అంటే ఒకటి, ద్వంద్వ అంటే రెండు, బహు అంటే చాలా అని అర్థం అన్నమాట. పేడ్ ఔర్ పౌధే యహ్ ద్వంద్వ సమాస్. పేడ్ మరియు పౌధే అంటే ఇక్కడ జంట పదాలు రెండు వచ్చాయన్నమాట మనకి, వాటిని మనం ద్వంద్వ సమాసం అంటాం. నెక్స్ట్ పశు ఔర్ పక్షి. చూడండి, ఇది కూడా ద్వంద్వ సమాస్. పేడ్ పౌధే, పశు పక్షి, మాతా పిత, భాయి బహన్, ఇట్లా రెండు వర్డ్స్ని మనము ఔర్తో లేదా ఇంకో దాంతో మనం చిన్న హైఫన్తో జోడిస్తే రెండు పదాలని, వాటిని ద్వంద్వ సమాస్ అంటాము. రెండు పదాల కలయికతో వచ్చే వర్డ్ని మనము ద్వంద్వ సమాస్ అంటాము. బాగా గుర్తుపెట్టుకోండి. అలాంటివి చూడండి, మా ఔర్ బాప్ ద్వంద్వ సమాస్, माँ और बाप द्वंद्व समास, गुरु और शिक्षा द्वंद्व समास, रात और दिन द्वंद्व समास, और सुख और दुख द्वंद्व समास, स्त्री और पुरुष द्वंद्व समास. सुख दुख स्त्री पुरुष, रात दिन, गुरु शिष्यु, ఇవన్నీ కూడా ద్వంద్వ సమాసాలు. ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి. ऊपर नीचे, ऊपर नीचे, मीठा कड़वा, काला गोरा, पिता पति पत्नी, माता पिता, స్వర్గ और నరక్, ఇవన్నీ కూడా ద్వంద్వ సమాసాలే. రెండు పదాలు జంట కలయికతో వస్తే అవన్నీ కూడా ద్వంద్వ సమాస్. నెక్స్ట్ ఈ రోమన్లో మనం చూద్దాం. ఇది ఇంకా ఇదే కిందకి వచ్చింది కాబట్టి. रेखांकित शब्द पर ध्यान कीजिए और इस तरह से के कुछ वाक्य बनाइए. చూడండి, ఏదైతే రేఖాంకిత శబ్దం ఉంది, బరస్తే బాదల్ అచ్చే లగతే హై, దీంట్లో రేఖాంకిత శబ్దం ఏంటి అంటే బరస్తే. బరస్న అంటే ఏంటి? కురియుట. బరస్తే బాదల్ గరస్తే బీ హై, బరస్తే బాదల్ గరస్తే బీ హై అంటే కురిసే మేఘాలు, బరస్తే కురిసే మేఘాలు అరుస్తాయి కూడా. నెక్స్ట్ झरती धाराएं अंदर लगती है, झरती धाराएं पारे धारలు सुंदर लगती है, झरने झरझर झरते है అంటే ఇవి చాలా సుందరమైనవి. झरने झरझर झरते है, పారడం ఎలా పారుతున్నాయి అంటే झरझर అని పారుతూ ఉన్నాయి. गिरती बूंदे छम छम करती है, గిర్తీ బూందే దేకర్ మేరా మన్ ఖుష్ హువా. ఎలా అంటే చంచం కర్తీ హై అనమాట, అక్కడ సౌండ్ అలా చేస్తున్నాయి, అది చూసి నా మనస్సు పులకిచ్చింది హ్యాపీగా. బహతా పానీ శుద్ధ హోతా హై, బహతా పానీ నిర్మల్ హోతా హై और శుద్ధ హోతా హై, చాలా పవిత్రమైన అనమాట. బహతా అంటే ఇక్కడ పారే నీరు చాలా పవిత్రమైనది.
చూడండమ్మా, ఇక్కడ ఇంకో కొంచెం మంది గ్రామర్ పట్టి కొంచెం చెప్పుకుందాము. बढ़ता हुआ पौधा, खिलते हुए फूल, फैलते हुए सुगंध आदि अच्छे लगते हैं. बढ़ते बढ़ते चांद को देखकर मेरा मन खुश हुआ. ఇక్కడ బర్తా హువా అంటే ఏంటంటే పెరుగుతూ ఉండడం అనమాట. బర్తే హుయే చాంద్ కో దేక్కర్ మేరా మన్ ఖుష్ హువా అంటే అర్థం ఏంటంటే మనకి నెలపొడుపు అనేది చందమామ అనేది ఒక ఫస్ట్ రోజు మనకి సన్నగా కనిపిస్తుంది, నెక్స్ట్ రోజు కొంచెం పెద్దగా అనిపిస్తుంది, నెక్స్ట్ రోజు ఇంకొంచెం పెద్దగా అనిపిస్తుంది. అలా చూస్తూ చూస్తూ ఉండగానే మనకి చంద్రుడు అనేది షేప్ రౌండ్గా కనిపిస్తుంది. అది చూసి నా మనసు చాలా పులికించింది అని అర్థం అనమాట. నెక్స్ట్ సెకండ్ వర్డ్ ఏంటి అంటే ఖిల్తే హుయే ఫుల్. ఇక్కడ పైన మనకు బర్తా హువా పౌదా అని ఇచ్చారు, అంటే పెరిగే చెట్టు అని. దానికి ఇలా ఇంకొక అర్థాన్ని ఇంకొక మీనింగ్ మనం ఏం రాసామంటే బర్తే చాందుకో దేకర్ మేరా మన్ ఖుష్వా. ఖిల్తే హుయే ఫుల్ వికసిస్తూ ఉన్న పువ్వు. అసలు వికసిస్తూ ఉన్న పువ్వు ఇక్కడ మూడు కూడా ప్రకృతి సౌందర్యానికి నిదర్శనాలు. బర్తా హువా పౌదా అన్న చూడండి, మనము ఇక్కడ బర్తా హువా పౌదా అన్నాం కానీ అది పెరిగేటప్పుడు మనకు అసలు అర్థమవుతుందా, మనం చూడగలమా? అదంతా ప్రకృతి సృష్టి యొక్క గొప్పతనం అన్నమాట, ప్రకృతి యొక్క ధర్మం. ఖిల్తే హుయే ఫుల్ ఎప్పుడైనా వికసిస్తూ ఉన్న పువ్వును చూసాము, ఇప్పుడు కొంచెం చూస్తాము, ఇంకొంచెం సేపు పెద్దగా అయి ఉంటుంది, కానీ అది అవుతూ ఉన్న స్పందన అనేది అవుతూ ఉన్న ఇది అనేది మనకి అర్థం కాదు, తెలియదు అన్నమాట. నెక్స్ట్ ఫైల్తీ హుయి సుగంధ్, స్ప్రెడ్ అవ్వడం, వాసన అన్నమాట, సుగంధము, ఇలా విస్తరిస్తూ ఉన్న సుగంధము. ఇక్కడ ఖిల్తే హుయే ఫుల్కు మనం ఇంకోటి ఏం చెప్పుకుంటే హస్తే చెహరే ఖిల్ ఉఠే. అలాంటి మనం ఎప్పుడన్నా హ్యాపీగా నవ్వుతున్నప్పుడు అబ్బో ఏంటి పువ్వులాగా వికసించిపోతున్నాం అంటాం. అంటే మన స్మైల్ మనం అని పెట్టుకున్నప్పుడు పెదాలు ముడుచుకొని ఉంటాయి, మనం కొంచెం నవ్వితే ఇంకొంచెం విడ్త్ పెరుగుతాయి. అలానే ఇంకా మనము హ్యాపీగా ఫుల్ఫిల్గా నవ్వితే మన లిప్స్ అనేవి పూర్తిగా పిచ్చుకుంటాయి అన్నమాట. అలా ఖిల్తే హుయే ఫుల్కి మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫైల్తీ హుయి సుగంధ్ అంటే వాసన వ్యాపించడం అన్నమాట. అలాంటిదే ఇంకొక వర్డ్ ఏంటి అంటే శాంతి ఫైల్తీ గయి, పీస్ అనేది ఫైల్తీ గయి. ఇప్పటి రోజుల్లో చూసుకుంటే శాంతి కాదు, బురాయి ఫైల్తా జాతా హై. యహ్ సమాజ్ మే బురాయి ఫైల్తా జాతా హై లేకిన్ అచ్చాయి ఫైల్తా నహీ హై. మంచి మాత్రం స్ప్రెడ్ అవ్వట్లేదు కానీ వ్యాపించట్లేదు, కానీ చెడ్డ మాటలు చెడు మాత్రం త్వరగా వ్యాపిస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఉదాహరణ కాకుండా. నెక్స్ట్ లాస్ట్ చూడండి, కవితాకి పంక్తియోం పర్ ధ్యాన్ దీజియే और అలంకార్ సమజియే. నేను మీకు ఫస్ట్లో చెప్పేటప్పుడే చెప్పాను వీటి అలంకారం గురించి, ఇంకోసారి చూడండి. జమ్ 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 మేఘ్ బరస్తే హై సావన్ కే, చన్ 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 గిత్తే బూందే तरुओं के. अलंकार शब्द का अर्थ आभूषण, किसी बात को साधारण ढंग से कहकर चमत्कार व सौंदर्यपूर्ण ढंग से कहना अलंकार है. ఏదైనా ఒక వర్డ్ని సామాన్యంగా చెప్పడం. ఎవరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మి బాగుంటుంది అని చెప్పాం, అది సాధారణంగా బాగుంటుంది అంటాం. కానీ లక్ష్మిని వర్ణిస్తూ అబ్బా లక్ష్మి చాలా బాగుంటుంది, లక్ష్మి యొక్క నవ్వు చాలా బాగుంటుంది, ఆమె యొక్క ముక్కు చాలా బాగుంటుంది, ఆమె నేత్రాలు కనులు ఎంతో విశాలమైనవి, అంటే ఒక్కొక్క పాటని మనం విడదీస్తూ చాలా వర్ణిస్తూ పొగడేదాన్ని అలంకార్ అంటామన్నమాట. దాన్ని సౌందర్య ఢంగ్ సే కహనా హీ అలంకార్ హే, అది ఒక అలంకారం, ఒక అలంకారం అన్నమాట. వాటిల్లో కూడా ఇంకా ఉన్నాయి అనుప్రాస అలంకారాన్ని అట్లా ఉంటాయి కదా. ఇది చూడండి, इस कविता में अनुप्रास अलंकार का सुंदर प्रयोग हुआ है. ప్రకృతి మామూలు జస్ట్ నేచర్, కానీ ఆ జస్ట్ నేచర్ని ఇంకా అతి సుందరంగా మనకి సుమిత్రానంద్ మనకి వర్ణించారు. అందుకనే మన పోయమ్స్లో ఏ అలంకారం ఇమిడి ఉంది అంటే అనుప్రాస్ అలంకార్ కా సుందర్ ప్రయోగ్ హువా హే. ఈ అనుప్రాస్ అలంకారాన్ని మన సుమిత్రానంద్ పంత్జీ గారు చాలా సుందర ఢంగ్ సే, చాలా మంచి మాటలతో వర్ణించారు. जब वाक्य में कोई अक्षर या शब्द बार बार होता, जो वाक्य में ఏదైనా వాక్యం తీసుకున్నప్పుడు कोई अक्षर या शब्द ఏదైనా ఒక అక్షరము లేదా ఒక పదం బార్ బార్ ప్రయోగ్ హోతా హే, తాపతాపటికి ప్రయోగిస్తూ ఉంటే అదే పదాన్ని మనము బార్ బార్ ప్రయోగ్ హోతా వహ్ వాక్య కా ధ్వన్యాత్మక సౌందర్య बढ़ जाता है.
దాని యొక్క శబ్ద తరంగం అనేది పెరిగిపోతుందన్నమాట. ప్రతిసారి మళ్ళీ మళ్ళీ మనం యూస్ చేస్తున్నప్పుడు ఆ యొక్క పదానికి ఉన్న అంటే మనము పిచ్, హై పిచ్ అంటాం చూడండి, అలా హై పిచ్లో వచ్చేస్తుంది అనమాట ఆ వర్డ్. ఇస్ ప్రకార్ కా కావ్య సౌందర్య అనుప్రాస్ అలంకార కహలాతా హై. ఈ ప్రకారంగా మనకిచ్చిన కావ్యము ఏ అలంకారంలో ఉన్నది అని ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్స్లో అడిగితే బరస్తే బాదల్ యొక్క కావ్య రచన కావ్యానుసార్ కౌన్ సా అలంకార్ మే హై, అనుప్రాస్ అలంకార్ మే హై. చూడండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్, వ్యాకరణాంశ చాలా 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 ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. వీటిలో ఖచ్చితంగా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన వాటిలో మీకు 2 మార్క్స్ ఆర్ 3 మార్క్స్ కన్ఫామ్గా వస్తుంది. ఒక పర్యాయ శబ్ద రావచ్చు, ఒక అర్ధ రావచ్చు, ఒక వాక్య ప్రయోగం రావచ్చు, లేదా ఒక విలోమ్ రావచ్చు, లేదా ఒక సమాస్ రావచ్చు, ఏవైనా రావచ్చు. కాబట్టి ఇప్పుడు చెప్పిన గ్రామర్ని ఖచ్చితంగా మీరు బైహెడ్ చేయండి. ఏదైనా రానప్పుడు మీకు జూమ్ యాప్లో క్లాస్ ఉంటుంది కదా, ఆ రోజు నన్ను డౌట్స్ అడగొచ్చమ్మా. థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ.